శ్రావణ మాసంలో మహిళలు ఈ పనులు చేయండి. అపర కోటీశ్వరులు అవ్వడం గ్యారంటీ. హిందూ ధర్మంలో ప్రతి మాసానికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆ ప్రత్యేక మాసాలలో శ్రావణ మాసం ఒకటి. ఈ మాసం మహిళలకు అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసమంతా మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు, వ్రతాలు చేస్తుంటారు. చాలా మంది శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవి వ్రతం ఒక్కటి చేస్తే చాలని భావిస్తారు. కేవలం లక్ష్మీదేవిని మాత్రమే కాకుండా మరో 2 దేవతలను కూడా పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి. 3 దేవతల పూజ విధానం. శ్రావణ మాసంలో లక్ష్మి, గౌరీ, సరస్వతి అమ్మవార్లను పూజించడం చాలా శుభప్రదం. మంగళ గౌరీ వ్రతం. కొత్తగా పెళ్లైన మహిళలు మంగళ గౌరీ వ్రతం చేయడం వల్ల వారి సౌభాగ్యం, ఐదోతనానికి సంబంధించిన అనుబంధం మరింత బలపడుతుంది. వరలక్ష్మీదేవి పూజ. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీదేవికి పూజ చేస్తే కుటుంబానికి ఐశ్వర్యం, సిరి సంపదలు లభిస్తాయి. సరస్వతీదేవి పూజ. శ్రావణ పౌర్ణమి రోజు సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు చేయాలని ఆయన చెబుతున్నారు. ఈ విధంగా 3 అమ్మవార్లను భక్తితో పూజిస్తే నిండు నూరేళ్లు సంతోషంగా ఉండవచ్చని, మంచి విద్యాబుద్ధులు, ఐశ్వర్యం కలుగుతాయని అన్నారు. ఈ పూజల ద్వారా ఇంట్లో సంతోషం, శ్రేయస్సు వెల్లివిరుస్తాయి. శ్రావణ మాసం ప్రాముఖ్యత. శ్రావణ మాసం మహిళలకు ఎంతో ప్రత్యేకం. ముఖ్యంగా పెళ్లైన స్త్రీలకు ఇది అత్యంత ముఖ్యమైన మాసం. పెళ్లిళ్లకు ఈ మాసం అత్యంత అనుకూలమైనదిగా మన శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఈ మాసంలో చాలా ఎక్కువ వివాహాలు జరుగుతాయి. శ్రావణ మాసంలో వివాహం చేసుకున్న జంటకు శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం కలకాలం ఉంటుందని ఒక నమ్మకం. అంతేకాకుండా ఈ మాసంలో మంగళ గౌరీ వ్రతం, లక్ష్మీ వ్రతాలు చేసేవారి సౌభాగ్యం మరింత బలంగా మారుతుందని, వారు చిరకాలం పసుపు కుంకుమలతో చల్లగా ఉంటారని వేద శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పవిత్రమైన మాసంలో పూజలు చేయడం వల్ల కుటుంబానికి సంతోషం, ఐశ్వర్యం లభిస్తాయని పండితులు పేర్కొన్నారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.